వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్ఎస్టీవీ కార్పొరేట్ కార్యాలయంలో 2026 వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్. ఇటీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎన్ఎస్టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అట్లాగే సంక్రాంతి యొక్క విశిష్టత ప్రజలకు తెలియజేశారు. ఇటీ సందర్భంలో చైనా మాంజాన్ వలన అమాయక ప్రజలు, పక్షులు, జంతువులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇట్టి ప్రాణాంతకమైన మాంజాను ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించకుండా అందరూ నిషేధించాలని హితబోధ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూస్తోందని, ఏ ఒక్క మతానికి తక్కువ చేయకుండా అందరి మన్ననలను పొందుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతోందని అన్నారు. ప్రస్తుతం మనం ఎన్ఎస్టీవీ కార్యాలయంలో ఉన్నాము. ఆఫీస్కి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి ఆదం సంతోష్ గారు, ఎవరైతే సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మరియు ఇంతకుముందు ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థిగా ఉన్నారు. వారు ఈరోజు మన ఎన్ఎస్టీవీ ఛానల్లో క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్టి కార్యక్రమంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. ఈరోజు మరి ఎన్ఎస్టీవీ వారి దగ్గరకు వచ్చి 2026 క్యాలెండర్ ఇనాగ్రేషన్ నా చేతుల మీద చేపించినందుకు వారందరికీ వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ, అలాగే మరియు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, మరి వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పండుగ గొప్పగా చేసుకోవాలని ఈ ఎన్ఎస్టీవీ ద్వారా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ముగ్గుల పోటీలు చాలా ఉత్సాహంగా ఎమ్మెల్యేలే పాల్గొని మరి ఎమ్మెల్యేలే నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మరి అంతేకాకుండా పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి కైట్ ఫెస్టివల్ అధికారికంగా జరిపిస్తూ ఉన్నారు. అట్టి విషయాలు మీకు ఎలా అనిపిస్తూ ఉన్నాయి? మీరు ఏం చెప్పదలుచుకున్న అటు కార్యక్రమాల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాలు ఏంటి? గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే, మా ఒక్క ముఖ్యమంత్రి గారు అంటే సంక్రాంతి కాకుండా అన్ని ఫెస్టివల్స్ నా క్రిస్టియన్ ఉండని, నా ముస్లిం ఉండని, నా హిందూస్ ఉండ అన్ని పండుగలకు కూడా ఇప్పుడు గతంలో మన December 25th పోయింది, న్యూ ఇయర్ పోయింది. వారందరికి కూడా క్రిస్టియన్ వాళ్ళకు కూడా మా ముఖ్యమంత్రి గారు ముందు 30,000 రూపాయలు చెక్కులు ఇచ్చేది. ఈరోజు లక్ష రూపాయలు చర్చిలకు వేయడం జరిగింది. ఫీస్ట్ చేస్తున్నారు. అలాగే మరియు బతుకమ్మ పండుగలకు కూడా మరి దేవాలయాలకు కూడా అన్ని దేవాలయాలకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు కూడా మంచి పెద్ద ఎత్తున చెక్స్ ఇచ్చారు. ఈరోజు సంక్రాంతి అంటే పెద్ద ఒక పండుగ, ఫస్ట్ పండుగ, జనవరి తర్వాత ఫస్ట్ పండుగ, సంవత్సరం మొదటి పండుగ కాబట్టి ఇది అన్ని పిండి వంటలు ఇవన్నీ
అల్లుడిని పిలుచుకొని ఇంట్లో భోజనం పెట్టడం, బిడ్డలను పిలుచుకొని భోజనం సంస్కృత, మన తెలంగాణ సంస్కృత. కాబట్టి కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. మరి అలాగే మా కాన్స్టిట్యున్సీలో, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆటలు, ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. గతంలో కూడా మా మిస్సెస్ కార్పొరేటర్ ఉన్నప్పుడు మరి పెద్ద ఎత్తున ఇవన్నిటి కూడా మేము అటెండ్ అవుతుండే. కానీ బౌద్ధనగర్లో కానివ్వండి, లాలాపేటలో కానివ్వండి, ఈ 2 డివిజన్లల్లో బాగా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు ఉంటాయి. ఈసారి కూడా మేము బౌద్ధనగర్ కానీ లాలాపేటకు కానీ ఆహ్వానం అందింది మాకు, మేము వెళ్తాము. అదే కాకుండా అందరూ కూడా కైట్ ఫెస్టివల్ చేసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే మనము టీవీలో చూస్తున్నాం, ఈ చైనా మాంజా మీద మరి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా చేతులు కానీ గొంతులు కానీ తెగిపోతున్నాయి. దయచేసి మరి ప్రజలందరికీ నేను కోరేది ఏంటంటే చైనా మాంజా అనేది యూజ్ చేయొద్దు. ప్రాణానికి మనకు ఇది ఉంది కాబట్టి ఆ చైనా మాంజా చేయకుండా లోకల్ ఒక మాంజాతోనే మీరు ఎగిరేస్తే మనము ఇంటి వాళ్ళు సంతోషంగా ఉంటారు, మరి అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి అది యూజ్ చేయొద్దని, అది బ్యాన్ కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇదండి మరి నూతన క్యాలెండర్ని ఆవిష్కరించినటువంటి ఆదం సంతోష్ గారు చెప్పినటువంటి మాటల్లో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో అది ముగ్గుల పోటీలే కావచ్చు, అది క్రిస్మస్ వేడుకలే కావచ్చు, రానున్నటువంటి రంజాన్ వేడుకలే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోతూ ఉంది. ఏ ఒక్కరిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టట్లేదు, అందరినీ సమానంగా చూస్తూ ఉన్నది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరినీ సమానంగా చూస్తూ అందరినీ ఆదరిస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ అలాగే చైనా మాంజా కొంచెం సేపు మనం సంతోషం కోసం ఆడుకునేటువంటి ఆటని ఇంకొకరి జీవితానికి చేడు చేసే విధంగా చైనా మాంజాలు తయారవుతున్నాయి. అట్లాంటి చైనా మాంజాలు నిషేధించాలి, అసలు ఉండకుండా చేయాలి. మన భారతదేశంలో చేస్తున్నటువంటి మాంజాలతోని తాత్కాలికంగా ఆడుకొని వదిలేయాలి అని చెప్పి ఆదం సంతోష్ గారు తెలియజేస్తున్నారు. మరి ఇటు సందర్భంలో ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని, ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. రైట్, ఇదండి మరి ఆదం సంతోష్ గారి ఎన్ఎస్టీవీ క్యాలెండర్ని ఆవిష్కరించే కార్యక్రమం. కెమెరా పర్సన్ అజ్జుతో శ్రవణ్ కుమార్, ఎన్ఎస్టీవీ హైదరాబాద్.